నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పర్చూరి సుభాష్ చంద్రబోస్ ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. సుభాష్ చంద్రబోస్తో పాటు అవనిగడ్డ కోడూరు మండలాల నుంచి చేరికలు జరిగాయి. మంగళగిరిలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సుభాష్ చంద్రబోస్ మిగిలిన నేతలు పార్టీలో చేరారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీని వీడుతున్నట్లు సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని తెలుగుదేశంలో చేరినట్లు ఆయన తెలిపారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి జగన్ గారితో పాటు దారంలో కూడా పొరపాటు సభ్యత చెప్తున్నాను. పూర్తిగా పాదయాత్ర చేసి కూడా 3 సంవత్సరానికి ఎప్పుడో పడుతుంది. ఈ సంవత్సర పరిపాలన నచ్చగా ఎప్పుడు వెళదామా, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు అనే ఆలోచనలో పడి మరి ఈరోజు తెలుగుదేశంలో చేరడం జరిగింది. నేను ఎక్కువగా చెప్పడానికి కూడా ఏం లేదు. మరి కొత్త నూతన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త మనం చూడాలంటే ఈరోజు హైదరాబాద్ వెళ్ళి ఎవరన్నా హైదరాబాద్ తీసుకెళ్ళి ఈ కళ్ళులోని కబోతుల్ని ఆ మాదాపూర్లో కొల్లాపూర్లో గచ్చిబౌలిలో వదిలితే నారాయణగూడలో వదిలితే చంద్రబాబు నాయుడు గారు ఏంటి, యువతేంటి, ఉద్యోగాలేంటి, అభివృద్ధి ఏంటి తెలుస్తుంది. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, పాదయాత్రలో ప్రజల సమస్యను ప్రత్యక్షంగా చూసి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటూ భరోసా కల్పించారని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వం వచ్చాక ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను 98% నెరవేర్చారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కొంచాడ, చిన్న కొంచాడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలను వివరిస్తూ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ముందుకు సాగారు. తొలుత సుమారు 81 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేయనున్న జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటిని అందించే కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, ఒకప్పుడు వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి 150కి పైగా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సజ్జన్ సింగ్ యాదవ్ రచించిన భారతదేశపు వ్యాక్సిన్ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి కెఎస్ జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తట్టుకుని వ్యాక్సినేషన్ను తయారు చేసి దాదాపు 150 దేశాలకు సరఫరా చేసిన ఘనత మన దేశానికి ఉందన్నారు. అదేవిధంగా రుబెల్లా, పోలియో వ్యాధులకు వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత కూడా మనదేనని తెలిపారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు వంటి నినాదంతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. మన వేదాల్లో సైన్స్, అనంత విజ్ఞానం దాగి ఉందని తెలిపారు. భారతదేశపు వ్యాక్సిన్ చరిత్ర పుస్తక రచయిత డాక్టర్ సజ్జన్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ కోవిడ్-19 సమయంలో భారత ప్రభుత్వ యంత్రాంగం, శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టించారని, ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా మన దేశం నిలిచినందుకు గర్విస్తున్నామన్నారు. వేదాల్లోనూ మనకి ఇవన్నీ మ్యానుస్క్రిప్ట్స్ ఉంటాయి. ఈ మ్యానుస్క్రిప్ట్స్లోనూ చాలా నాలెడ్జి, చాలా విజ్ఞానము సంక్షిప్తపరిచి ఉంది. సో దీని అన్నింటినీ కూడా మనం బయటికి తీసుకొచ్చి ప్రజలకు తెలియాలి. వేదాలంటే మనం ఏదో మంత్రాలు అనుకుంటాం. అధర్వణ వేదంలో వ్యవసాయం ఎలా చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. I always consider myself lucky that I was health secretary when the COVID pandemic struck the entire world. In fact, appudu chaala challenges face chesamu. First wave we handled. First wave lo there was no vaccine. There was more of a fear, but less of mortality. But second wave andaru emanunnaru, ఫస్ట్ వేవ్ వచ్చింది కదా, సెకండ్ వేవ్ కూడా అలా అనుకున్నారు. అప్పటికి లక్కీగా అప్పటికి కూడా ఇంకా వ్యాక్సిన్ రాలేదు, సెకండ్ వేవ్ కూడా. బట్ దెర్ వాజ్ నాట్ మచ్ ఆఫ్ ఫియర్, బట్ దేర్ వాజ్ హెవీ మోర్టాలిటీ బికాస్ ద సెకండ్ variant was very, very lethal. So deaths were more.
And then after the second wave only, finally we arrived at the... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 4వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి కోరారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతాం అని టీడీపీ యువ నేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా 141వ రోజైన గురువారం ఆయన చిల్లకూరు మండలంలో పర్యటించారు. కాకువారిపాలెం క్యాంపు సైట్లో ఉదయం ఏకలవ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్యుడి చిత్రపటానికి లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం గూడూరు నియోజకవర్గ యువతతో సమావేశమయ్యారు. యూనివర్సిటీలను జగన్ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాడని, జాతీయ విద్యా విధానం పేరిట స్కూళ్లు ఎత్తేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల ముందు టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, ఇప్పుడు ఉన్న టీచర్ పోస్టులు కూడా తగ్గిస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేజీ టు పీజీ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. గతంలో జిల్లాల ఏర్పాటు అనేది ఆగ్రో క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం చేసేవాళ్ళు బ్రిటిష్ వారు. ఎందుకంటే పరిపాలిస్తాం తేలిక, ఒకే రకమైన పంట ఉంటుంది, వాళ్ళకి అవసరమైన గిట్టుబాటు ధరగానే అన్ని అందించవచ్చు అనేది ఆనాడు ఈ జిల్లాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల కోసం జిల్లాలను అస్తవ్యస్తంగా విభజించి ప్రజల్ని పీడిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఆ జిల్లాలో పెద్ద కేంద్రం అంటే పెద్ద పట్టణం ఉంటే అది జిల్లా కేంద్రం కాకుండా వేరే పట్టణాన్ని కూడా జిల్లా కేంద్రంగా ప్రకటిస్తుంది ఈ ప్రభుత్వం. అంటే ప్యూర్ రాజకీయం కోసమే ఈ జిల్లా విభజన అనేది చేశారు. ఇది అశాస్త్రీయంగా జరిగింది. ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బాబు గారితో చర్చిస్తాం. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరుని మళ్ళీ నెల్లూరులో చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. గత టీడీపీ హయాంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిధులు పక్కదారి పట్టాయని ప్రస్తుతం ఆ శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తిరుపతిలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్న మార్పులు తీసుకొచ్చారన్నారు. రైతులను ప్రోత్సహిస్తూ రాగులను నేరుగా వారి నుంచే కొనుగోలు చేస్తోందన్నారు. దళారీ వ్యవస్థకు తావు లేకుండా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయిన కాడి నుంచి కూడా వినూత్నమైన మార్పులు తీసుకొస్తూ సివిల్ సప్లై డిపార్ట్మెంటు గత తెలుగుదేశం టైంలో అప్పులు మయమైపోయి రకరకాలుగా డైవర్ట్ చేసి డబ్బుని ఏదైతే పసుపు కుంకాలకు కూడా 4,900 కోట్ల రూపాయలని డబ్బును డైవర్ట్ చేసి అస్తవ్యస్తం చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని అయోమయంగా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన కాడి నుంచి కూడా ఆ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీద కాన్సంట్రేషన్ చేయించి చాలా పెద్ద ఎత్తున గతంలో ఏదైతే కందిపప్పు ఓన్లీ ట్రైబల్ ఏరియాలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఇవాళ మొత్తం అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు రేపు 1వ తారీఖున గోధుమ పిండి కూడా ప్రజలకు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఐవీఎఫ్ సాంకేతిక విధానంలో మేలుజాతి ఆవుల సంతతిని, తద్వారా పాల ఉత్పత్తిని మరింత పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం పథకం కింద 73 కోట్ల రూపాయల నిధులతో అంచనాతో ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన పశుసంవర్ధక శాఖ అధికారులు, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అధికారులతో పాల వెలువ తదితర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ముఖ్యంగా రాష్ట్రంలో మేలుజాతి ఆవుల సంతతిని మరింత వృద్ధి చేసి తద్వారా పాల దిగుబడులను పెంపొందించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అధిక పాల ఉత్పత్తిని చేసే సాహివాల్, ముర్రా, గిర్ తదితర మేలుజాతి ఆవుల పిండాలను సేకరించి ఐవీఎఫ్ టెక్నాలజీతో కృత్రిమ విధానంలో రాష్ట్రంలో మేలుజాతి ఆవుల సంతతిని మరింత వృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ విధానంపై పాడి రైతులకు తగిన అవగాహన కల్పించి వారిని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాత్ర పేరుతో జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సత్తెనపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ అమ్మవారి పేరు పెట్టుకున్న వారాహి వాహనంపై పవన్ బూతులు అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. స్థిరత్వం లేని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అనర్హుడని అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయడాన్ని పవన్ కళ్యాణ్ మానుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల నుంచి గోదావరి జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు. పర్యటన చేస్తూ రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చాలా స్పష్టంగా చెప్పాను, వారాహి అంటే అమ్మవారు అని. వారాహిని వాహనంగా చేసుకోవడం అనేది తప్పని, వారాహిని వాహనంగా చేసుకుని దాని మీద ఎక్కి ప్రయాణం చేస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా చేయటం వలన ఆయనకి చాలా అనర్థాలు వస్తాయనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. వారాహి అంటే అమ్మవారు, దేవత, మహా శక్తివంతమైనటువంటి దేవత వారాహి. వరాహం అంటే పంది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి అనే శక్తివంతమైన దేవత పేరు చెప్పుకొని వాహనానికి పెట్టుకొని ఆ వాహనం ఎప్పుడైతే ఎక్కాడో అప్పుడు అది పంది అయిపోయిందనే విషయాన్ని మీరందరూ గమనించాలని మనం చేస్తున్నాం. అంతే తప్ప యూరియా రాయితీకి 3,68,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం రైతుల కుటుంబాల్లో ఆనందం నిండుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రైతులకు అండగా యూరియాపై రాయితీని ప్రకటించడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. యూరియా సబ్సిడీ సంబంధించి నిన్న జరిగిన కేంద్ర క్యాబినెట్లో 3,68,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది దేశంలోనే రైతులకు ఇచ్చిన ఒక పెద్ద వరం. బడ్జెట్లో పెద్ద ఎత్తున ఈ నిధులు కేటాయించడం, వాస్తవంగా యూరియా బస్తా 2,200 రూపాయలు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది. మనం బస్తాకి 242 రూపాయలు మాత్రమే రైతాంగం చెల్లించడం. దీనికి ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరపున నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువనేత నారా లోకేష్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిల్లీ బచ్చా అంటూ లోకేష్ పై వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడడం చేతగాని లోకేష్ను చూసి టీడీపీ నేతలే చీతరించుకుంటున్నారని తెలిపారు. మగాడిలా నేను విసిరిన సవాల్ను స్వీకరించే దమ్ము లోకేష్కు లేదు అని విమర్శించారు. పులికేసి పాదయాత్రలో మంగళవారం మాటలు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. సుదీర్ఘంగా ఆయన పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డి గారికి చచ్చిపోతుందని, ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి మా అందరికీ ఏదో పిచ్చొచ్చేసిందని రకరకాలుగా ఈ మాలోకం మాట్లాడటం జరిగింది. మీ పాదయాత్ర చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేవుడు, ప్రజలెరుగు మీతో తిరిగే తెలుగుదేశం పార్టీ నాయకులే చేదరించుకుంటా ఉన్నారు. ఏదైతే నేను చెప్పినట్టు ఈయన్ని నమ్ముకొని పోతే గ్రామసింహం తోకబట్టుకొని గోదావరి ఇదినట్టే, మా కర్మరా నాయన వీటితో ప్రయాణం చేయాల్సి వస్తుంది, వీటితో తిరగాల్సి వస్తుంది అని చెప్పి సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే బాధపడే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఈ పులికేసి పాదయాత్రకు ఉంది. అలాగే నా మీద కూడా మళ్ళీ కొన్ని మాట్లాడాడు. ఏమని? నేను ఒక ఛాలెంజ్ విసిరా. ఏమని?
నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా 2024లో నీకు ఆపే దమ్ముంటే నువ్వు పుచ్చి పోటీ చెయ్యి. చిత్తూరు జిల్లాలో మూతపడిన విజయ డైరీని రాష్ట్ర ప్రభుత్వం 99 సంవత్సరాల లీజుతో అమూల్ డైరీకి కేటాయించింది. జూలై 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ డైరీని ప్రారంభించనున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జె అరుణ స్పష్టం చేశారు. ఆధునీకరణలో భాగంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అయితే డైరీ ముందున్న వ్యవస్థాపకులు వీర రాఘవుల నాయుడు విగ్రహాన్ని భద్రపరిచామని, తిరిగి పునఃప్రతిష్ఠ చర్యలు చేపడతామని చెప్పారు. విగ్రహానికి సముచిత స్థానం కల్పిస్తామని, ఈ అంశాన్ని వివాదం చేయవద్దని కోరారు. నిన్నటి నుంచి కూడా వివిధ ప్రసార మాధ్యమాల్లో విజయ డైరీ ఆవిష్కరణ కృషి చేసినటువంటి కీర్తిశేషులు శ్రీ వీర రాఘవుల నాయుడు గారి విగ్రహాన్ని పూర్తిగా తొలగించామని, ఎక్కడో మూలన పడేశామని అనేక రకాల న్యూస్ వచ్చిన సందర్భంలో వివరణ ఏంటంటే, ప్రభుత్వం విజయ డైరీని అమూల్ వారికి 99 సంవత్సరాల లీజుకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అమూల్ వారి మాస్టర్ ప్లాన్ అనుసరించి మనం మరమ్మతులు చేయడం ప్రారంభించాము. అందుకు విగ్రహం అడ్డుగా ఉండడం వల్ల దాన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఉండగానే కొంతమంది ఫొటోస్ తీసుకొని దాన్ని పూర్తిగా నెగటివ్గా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మన రాయలసీమ డైరీ డెవలప్మెంట్ని స్థాపించి రైతుల ఉపాధికి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి బాటలు వేసినటువంటి శ్రీ కీర్తిశేషులు వీర రాఘవుల నాయుడు గారిని మేమెంతగానో గౌరవిస్తున్నాము. చిత్తూరు జిల్లాలో మామిడి ధర పతనం కాకుండా రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి చిత్తూరుకు మామిడి సరఫరా కావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అన్నమయ్య తిరుపతి జిల్లాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్రాప్ ఆల్రెడీ కోతలు జరిగిపోయినాయి. సో మనకు అక్కడ నుంచి ఏదో క్రాప్ రావటమో లేకపోతే అక్కడ రేటు మన రేట్ని అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న రేట్ని ప్రభావితం చేసే అవకాశం చాలా తక్కువ. సెకండ్ పాయింట్, ఒక పీలేరు కానీ సదుమ్ కానీ అంటే క్లోజెస్ట్ ఏదైతే మనకు ఉన్నాయో అక్కడ కూడా ఆల్మోస్ట్ 80% క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకంతా ఉండేది టువర్డ్స్ సౌత్. అండ్ ఈ సీజన్లో 20 ఏసెప్టిక్ యూనిట్స్, ఒక 6 క్యారింగ్ యూనిట్స్ పనిచేస్తున్నాయి. అండ్ దే ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ ఫుల్ కెపాసిటీ, అంటే ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయి యాజ్ యూజువల్గా. దిస్ ఇస్ ద టైమ్ ఆల్ ఫ్యాక్టరీస్కి నేను అపీల్ చేసేది ఏంటంటే, బై ఆర్డర్ వీఆర్ గివింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఫార్మర్స్ 12 రూపీస్ మినిమం. ఆ తర్వాత మార్కెట్ ఎంత పెరిగితే అంత పెరుగుతుంది. బట్ కిందికి పడినట్టు కానీ ఏ ఫ్యాక్టరీ కానీ ఏ ర్యాంప్ కానీ వీ విల్ షో వాట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కెన్ డూ. ఫోర్స్ వాడతాం. తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం స్వామివారిని 62,500 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 34,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.